జగనన్నే కావాలి జగనన్నే రావాలి అంటూ ఏపీ ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి అలిపెరు నుంచి పాదయాత్ర ప్రారంభించారు. తిరుమల నుండి శ్రీశైలం వరకు 370 కిలోమీటర్ల పాదయాత్రను ఆయన ప్రారంభించారు. తిరుమల నుంచి 370 కిలోమీటర్ల మేర శ్రీశైలం పాదయాత్ర కొనసాగనుంది. 30 ఏళ్లు జగన్ సీఎంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని ఏపీ ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి రోజా, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆగడం తదుపరి అనివార్య కారణాల వల్ల అతను చనిపోవడం జరిగింది. కాబట్టి జగన్ గారి యొక్క అభిమాని యొక్క ఆశ నెరవేరాలి అనేటువంటి ఉద్దేశంతో మరి ఈ రోజున తిరుమల నుంచి శ్రీశైలం వరకు సుమారు 370 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ ఏదైతే పాత మొక్కు తీర్చడమే కాకుండా ఒక అభిమాని యొక్క మొక్కు తీర్చడమే కాకుండా జగన్ గారు యొక్క సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రజానీకం అందరికీ మరిన్ని సార్లు అందాలి, మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలనేటువంటి ఆకాంక్షతో నేను కానీ నా నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలంతా కూడా ఈరోజు వచ్చి అభిమానులంతా కూడా వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మరి తిరుమల నుంచి తిరుపతి నుంచి మొదలుపెట్టబోతున్నాం. మరి తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ ఆయన కొత్తపేట నుంచి తిరుమలకు వచ్చి అనివార్య కారణాల వల్ల ఆయన మరణించడం జరిగింది. సో ఆయన ఏదైతే ఒక సంకల్పం జగనన్న ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి తీసుకొని అది అసంపూర్తిగా ఆపేశారో, ఈరోజు ఆయన తరఫున జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి, సంక్షేమ సామ్రాట్ అయిన జగనన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ రాష్ట్ర ప్రజలు సుఖంగా ఉంటారు, ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందటమే కాకుండా ప్రతి గ్రామం కూడా ప్రతి వార్డు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కాబట్టి సో జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి ఈరోజు తిరుమల నుంచి శ్రీశైలానికి అరణ్యాలన్నీ ఉన్నాయి, మీకు తెలుసు, నార్మల్ రోడ్స్ మాత్రమే కాకుండా అవన్నీ కూడా ఆగడం తదుపరి